రామాయణం అరణ్యకాండ 28 సర్గం. ఇక్కడ రాముడికి కరుడికి మధ్య జరుగుతున్న ఘోర యుద్ధం గురించి చెప్తున్నారు. నిహతం దూషణం దృష్ట్వా రణే త్రిశిరసా సహ కరస్యాప్యభవత్రాసో దృష్ట్వా రామస్య విక్రమం. యుద్ధభూమిలో వీరులందరూ మరణించారు. సేనాధిపతులు దూషణుడు త్రిశూరుడు కూడా మరణించిన తర్వాత అవన్నీ చూసి కరుడికి శ్రీరాముడు యొక్క పరాక్రమ ప్రభావంతో ఇప్పుడు భయం మొదలైంది. సదృష్ట్వా రాక్షసం సైన్యం అవిశ్యామ్యహం మహాబలః హతమేకేన రామేణ త్రిశిరో దూషణావపి. త్రిశుర దూషణాలు లేక ఇక జయించటానికి వీలు కాదు. ఎందుకంటే చాలా సేనను 14,000 మందిని తీసుకొచ్చాడు. ఆ సేనంతా కూడా శ్రీరాముడు ఒక్కడి చేతిలో మరణించారు. తన కన్నుల ముందుగా అదంతా జరిగింది. విన్నది వేరు కానీ ప్రత్యక్షంగా చూశాడది. అలా మరణిస్తే పైగా వీళ్ళందరూ మరణించిన వాళ్ళు కూడా చాలా బలశాలులు. అదంతా చూసి అందుకని ఇంకా భయం పెరిగిపోయింది. తత్ఫలం హతభూయిష్టం విమనాః ప్రేక్ష రాక్షసః ఆససాద కరో రామం నముచ్చిర్వాసవం యథా. 14,000 మంది రాక్షస యోధులు, అందులో పైగా చాలా బలశాలులు. ప్రముఖులందరూ కూడా అలా కళ్ళ ముందే మృతి చెందుతా అదంతా చూసి తన బలాలు అంతా కూడా ఇంత బలమైనవి కూడా ఈ యొక్క మానవ మాత్రుడైన రాముడి చేతిలో ఇలా మరణించారని కరుడికి ఇంకా ఆ యుద్ధ ఉత్సాహం అన్నీ కూడా నీరు గారిపోయాయి. వికృష్య బలవచ్చాపం నారాచాన్ రక్తభోజనాన్ కరచిక్షేప రామాయ కృత్తాన్ అశివిషానివ. అతని గర్వమంతా కూడా చల్లా చెదరైపోయింది. వెంటనే అతడు ఇక్కడ సమూచియను అన్న దానవుణ్ణి ఇంద్రుని మీదకి ఎట్లయితే పంపాడో శ్రీరాముడి మీద కూడా అట్లానే విజృంభించాడు. అలా విజృంభిస్తుంటే కరుడు యొక్క శక్తివంతమైన తన ధనస్సుని చక్కగా ఆకర్ణంతో అంటే చెవుదాకా వెనక్కి లాగే బాణాన్ని వేస్తారు. అది లాగి రక్తపు రుచి అలవాటు పడిన, ఎందుకంటే దీంతో చాలా యుద్ధాలు చేశాడు. ఎన్ని చేసినా సరే తిన చేతుల్లో ఇతరులు మరణించారు తప్పితే తినకేమీ కాలేదు. అందుకనే రక్తాన్ని రుచి చూసిన అలవాటు పడిన ఒక మహాసర్పంలాగా తీవ్రమైన బాణాలను రాముడి మీదకి ప్రయోగిస్తున్నారు. జాంబిత్యున్వన్ సుబహుశ్చ శిక్షయాస్త్రాన్ని దర్శయన్ చకార సమరే మార్గాన్ శరీరదగతః కరః. రణరంగంలో ఆ రథంలో అధిష్ఠించి ఉన్న ఆ కరుడు శత్రుడికి భయంకరుడైన శ్రీరాముడి మీద ఎన్నో రకాలుగా ధనుష్టాకారం చేసి బాణాలు ప్రయోగిస్తూనే ఉన్నాడు. అస్త్రశస్త్రాలన్నీ కూడా ఇవన్నీ ప్రదర్శించాడు. సా సర్వాశ్చ దిశో బాణేః ప్రదేశశ్చ మహారథః పూరయామాస తం దృష్ట్వా రామోపి సుమహద్ధనుః. ఆ కరుడు రాక్షస వీరుడు ఇలా దశ దిశలు తన బాణాల్ని నింపివేశాడు. అప్పుడు శ్రీరాముడు తన మహాధనుస్సును ఒక్కసారిగా ఎక్కుపెట్టాడు. దిక్కులన్నిటినీ కూడా తన బాణాలొక్క పరంపరతో ముంచెత్తాడు. ఆయన ఉత్తి దశ దిశలే వేశాడు. ఈయన అన్ని వైపులా వేసేసాడంటే 360 అన్ని చుట్టూ ఎక్కడ ఏది రానివ్వకుండా అన్నట్టుగా వేసేసాడు. ససాయకేర్ దుర్విషహ్యే సస్ఫులింగేరివాగ్నిభిః నభశ్చకార వివరం పర్జన్య ఇవ వృష్టిభిః. అరవీరుడు నిప్పురవ్వలు చిమ్మునట్టి అగ్నిలాగా తీవ్రమైన తిరుగులేని బాణాలతో వర్షపుధారలు కురిసినట్టుగా మేఘాల నుంచి ఎక్కడ సందు లేకుండా అన్నట్టుగా కప్పివేసేశాడు రాముడు. తద్బభూవాశితైర్బాణైః కరరామ విసర్జిత్యేహ పర్యాకాశమనాకాశం సర్వతః శరసంకునం. కరుడు శ్రీరాముడు ప్రయోగించిన ఆ బాణాలతో ఆకాశమంతా అలా నిండిపోయేగా అంతటా తన శరమైనంగా మళ్ళీ కనిపిస్తుంది. అంటే ఎక్కడ ఆకాశం కనపట్లే, అన్ని బాణాలే కనిపిస్తున్నాయి. శరజానావృతః సూర్యో న తదస్మా ప్రకాశతే అన్యోన్యవద సంరంభాత్ ఉభయోః సంప్రయుధ్యతోః. ఆ ఇద్దరు ఒకరినొకరు చంపుకోవాలన్నట్టుగా ఆవేశంతో ఇలా ప్రయోగించుకుంటున్న బాణాలన్నీ కూడా
ఆకాశాన్ని కప్పివేసి అసలు సూర్యుడే దర్శించలేనట్టుగా కరువైనట్టుగా అయిపోయింది. తతో నాలీకనారేచ్ఛేహ తీక్షగ్రేశ్చ వికర్ణిభిః ఆజఘానకరో రామం తత్రేరివ మహద్విపం. కరుడు ఇలా అన్నీ అంటే చాలా రకాలుగా ఏదన్నా రాముడి మీదేసి ఎలా అయినా సరే అక్కడ భయానికి లోనయ్యాడు. అంతమంది చచ్చిపోతే తినకు కూడా చావు ఉన్నది కూడా అర్థమైంది. కానీ ఆ యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు. అందుకనే తన దగ్గర ఉన్న అతిశ్రేష్టమైనవి అన్నీ వేసేద్దాం అన్నట్టుగా ఏదైతే ఆ బాణానికి ఉన్న ఆ ములుకులు ములుకులుగా ఉన్న బాణాన్ని 14 అంచులు అన్నీ ఉన్నదాన్ని దాన్ని వికర్ణి అంటారు. అట్లాంటి అస్త్రాన్ని అలాగే అంకుశాలతో మదుపుటేను ఎలా అయితే కొడతారో అలాగా శ్రీరాముణ్ణి బాధించారు. అంటే అంత పెద్ద ఏనుగైనా సరే ఆ మావటివాడు చిన్న అంకుశంతో దాన్ని ఇటు ఇటు అంటాడు. దానికి తగ్గట్టుగా చేస్తుంది. ఆయన ఎటంటే అటు చేస్తుంది, ఆగమంటే ఆగిపోతుంది. అలా ఇంతలాగా అరవీర భయంకరమైన యుద్ధం చేస్తున్న రాముణ్ణి ఆ వికర్ణి అన్న అస్త్రంతో బాధించేలాగా కొట్టాడు కరుడు. తం రథస్థం ధనుష్పాణిం రాక్షసాం పర్యవస్థితం దదృశుః సర్వభూతాని పాశహస్తమివాంతకం. ధనుర్బాణాలను చేతబట్టుకుని ఆ రథంలో స్థిరంగా నిలుచున్న కరుడు సమస్త ప్రాణులకి కూడా పాశాలను చేతబట్టి ఉన్న యముడిలాగా కనపడుతున్నాడు. హంతారం సర్వసైన్యస్య పౌరుషే పర్యవస్థితం పరిశ్రాంతం మహాసత్వం మేనే రామం కరస్తదా. అపారమైన రాక్షస సేనని హతమార్చిన ఆ రాముడు అలిసి ఉన్నాడు. ఆ సమరంలో మహాపరాక్రమంతో ఇంకా స్థిరంగానే ఉన్నాడు రాముడు. ఆ రాముడిని చూసి కరుడు ఈ రఘురాముడు నిజంగానే చాలా శక్తి సంపన్నుడు అని అప్పుడు అనుకున్నాడు. మనకి భయం వేసినప్పుడు ఇంకా అవతల వాళ్ళలో ఉన్నవి ఆ శక్తులు ఇంకా ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తాయి. ఎందుకంటే ఒక్కడే అంతమందిని, పైగా తన దగ్గర ఉన్న సేన వాళ్ళకి ఎంత బలాలు ఉన్నాయో, వాళ్ళు ఏమేమి చేశారో, ఏం చెయ్యగలరు అన్నది తనకి బాగా తెలుసు. అటువంటి వాళ్ళని చాలా అవలీలగా తన కళ్ళ ముందే చంపేశాడు. అందుకని రాముడు సామాన్యమైన వాడు కాదు, చాలా శక్తి సంపన్నుడు అని అప్పుడు ఆ భావన కలిగింది కరుడికి. తం సింహమివ విక్రాంతం సింహ విక్రాంతగామినం దృష్ట్వా నోద్విజతి రామః సింహః క్షుద్రమృగం యథా. సింహంలాగా గంభీరంగా ఉన్న కరుడు మృగరాజులాగా పరాక్రమిస్తున్న శ్రీరాముణ్ణి సింహం కుందేడిని చూస్తే ఎలా ఉంటుందో అలా అతన్ని వీక్షిస్తూ చెక్కు చెదరకుండా రాముడు అలానే ఉన్నాడంటే కుందేళ్ళలా ఉన్నాడు కరుడు రాముడికి. తతః సూర్యనికాసేన రాధేన మహతాకరః ఆసపాదారణే రామం పతంగ ఇవ పావకం. ఆ యుద్ధరంగంలో సూర్యుడిలాగా వెలుగొందుతున్న రథాన్ని ఎక్కైతే ఉన్నారు కరుడు, అలాగే చాలా దివ్యమైన ఆయుధాలు అన్నీ ఉన్నాయి. అలా తన వినాశానికై మిడత ఎలా అయితే అగ్ని మీదకి దూసుకుపోయినట్టుగా రాముణ్ణి సమీపిస్తున్నాడు. అంటే అగ్నిని చూసి అదేదో కావాలన్న కోరికతో వెళ్తుంది. అది వెళ్ళేది కూడా ఎలా వెళ్తుందంటే బాగా దగ్గరికి వెళ్ళిపోతుంది. అది వెళ్ళాక దాని సంపర్కంలో భస్మం అయిపోతుంది. అలాగే రాముడితో యుద్ధం చేయటానికి కరుడు కూడా రాముణ్ణి సమీపిస్తున్నాడు. తతో అస్య ససరం చాపం ముష్టిదేశే మహాత్మనః కరచిచ్ఛేద రామస్య దర్శయన్ పాణిలాఘవం. సా పునస్త్వపరాం సప్త శరానాధాయ వర్మణి నిజఘానకరః క్రుద్ధః శక్రాశని సమప్రభాన్. యుద్ధంలో కొంచెం కూడా ఇక్కడ అలసి ఉన్న శ్రీరాముడు రాకను గమనించి, అంటే ఇక్కడ యుద్ధంలో కొంచెం కూడా అలసిపోకుండా ఇంతలా ఇంతమందిని అవలీలగా చేస్తున్నాడు. ఇంకా ప్రేక్షకుల్లాగా కరుడు చూశాడు, యుద్ధానికి పూనుకోలేదు. ఇప్పుడు యుద్ధానికి వెళుతున్నాడు, కానీ భయంతో వెళుతున్నాడు. కానీ రాముడు అంతసేపు నుంచి యుద్ధం చేసి అంతమందిని చంపి కూడా అలానే ఉన్నాడు. అందుకే కాస్త అలసిపోయి ఉన్నాడు. ఆ అలసిపోయిన శ్రీరాముడికి ఇంకా పరాక్రమాన్ని కూడా గమనించి తన హస్తాలతో ఇలా ప్రదర్శిస్తున్నాడు కరుడు. ఆ మహావీరుడైన రాముడి పిడికిలి ధనుర్బాణాలను ఒక్కసారిగా ఖండించేశాడు. కోపంతో ఆ కరుడు ఇంకనూ ఇంద్రుడి వజ్రాయుధంలా తీవ్రమైన 7 బాణాలను తీసుకుని రాముడి కవచం మీద కూడా కొట్టాడు. యుద్ధంలో
కొంచెం అలసిపోయి ఉన్నాడు రాముడు. కానీ ఆ పరాక్రమాన్ని గమనించి అంటే అవకాశం చూసి ఎలాగో నాకు శక్తి లేదు, సమర్థత లేదు. అందుకని నేనేం చేయాలి? కాస్త అలసిపోయినప్పుడు ఎక్కడైనా నాకేదన్నా కనిపించినప్పుడు ఆ సమయంలో నేను గనక యుద్ధం చేస్తే ఏమవుతుంది? విజయం వస్తుందని ఆశ ఉంటుంది. ఇక్కడ భయానికి కూడా లోనయ్యాడు. రాముడు యొక్క పరాక్రమం అర్థమైంది. ఈయనతో యుద్ధం చేస్తే నాకు కష్టమని అర్థమైపోయింది. అందుకని రాముడు అలసిపోయి ఉండట గమనించి తన హస్తాలతో ఇక్కడ అటు ఇటుగా ప్రదర్శిస్తూ రాముడి పిడికిట ఉన్న ధనుర్బాణాన్ని ఖండించేశాడు. మళ్ళీ ఇంకా ఇంద్రుడొక్క వజ్రాయుధాల తీవ్రమైన 7 బాణాలతో రాముడొక్క కవచం మీద కూడా కొట్టాడు కరుడు. తతస్తత్ప్రహంతం బాణైః కరముక్తేః సుపర్వభిః పపాత కవచం భూమౌ రామస్యాదిత్యవర్చసః. సూర్య తేజస్సుతో విరాజిల్లుతున్న శ్రీరాముడి యొక్క కవచము కరుడు ప్రయోగించిన చక్కని ఆ కనుములుగ 7 బాణాల దాటికి దెబ్బతిని నేల మీద పడిపోయింది. తతః శరసహస్రేణ రామం అప్రతిమౌజసం అర్థయిత్వా మహానాదం ననాద సమరీకరః. తర్వాత ఆ కరుడు యుద్ధరంగంలో నిరుపమానమైన తేజస్సుతో ప్రకాశిస్తున్న రాముడి మీద లెక్క పెట్టలేనని బాణాలు ఒక్కసారి ఒక మహానాదాన్ని చేస్తూ అవన్నీ ప్రయోగించేశాడు. సాసరైరర్పితః క్రుద్ధः సర్వగాత్రేషు రాఘవः రరాజ సమరే రామో విధుమోరగ్నిరివజ్వలన్. తన శరీరం అంతటా కూడా కరుడేసిన బాణాలు ప్రయోగించిందంతో రాముడికి అంతా గాయాలయ్యాయి. రాముడు కాస్త కోపానికి లోనై ఇక్కడ పగలు లేని అగ్నిలాగా ప్రకాశిస్తున్న అందుకంటే మొత్తం రక్తమయంగా ఉన్నాడు. ఆ యుద్ధభూమిలో విరాజమానుడుగా ఉన్నాడు రాముడు. తతో గంభీరనిర్వ్రాధం రామః శత్రునిబర్హణः చకారాంతాయ సా రిపుః సజ్జమన్యత్ మహత్తనుః. శత్రు సంహార సమర్థత కలిగిన శ్రీరాముడు కరుడు పరమార్చటానికి మరొక మహా చాపాన్ని ఎక్కుపెట్టి గంభీరంగా మళ్ళీ ధనుష్టాకారం చేశాడు. సుమహద్వైష్ణవం యత్తత్ అతిస్పష్టం మహర్షిణ వరం తద్ధనుర్యుధ్యమ్య కరం సమభిధావత. వెంటనే రాముడు అగస్త్య మహర్షి ఇచ్చిన సర్వశ్రేష్టమైన వైష్ణవ ధనస్సును చేతపట్టి కరుడు మీదకి మళ్ళీ విజృంభించాడు. తతః కనకపుంకేస్తు శరైః సన్నతపర్వభిః బిభేద రామః సంక్రుద్ధః కరస్య సమరే ధ్వజం. రాముడు రణభూమిలో వీరావేశంతో ఆ బంగారు పుంకములు కలిగిన ఆ బాణాలన్నీ కూడా ప్రయోగించేశాడు. కరుడు యొక్క రథానికి ఉన్న ధ్వజం ముక్కలు ముక్కలైపోయింది. సాదర్శనేయో బహుదా వికీర్ణః కాంచనధ్వజః జగామధరణి సూర్యో దేవతానామివాజ్ఞయ. కరుడికి ఆ రథానికి ఉన్న ధ్వజం పోయింది. అలాగే ఆ బంగార ధ్వజం అది ఎంతో అందంగా చూడముచ్చటగా ఉంటుంది. కానీ ఏమైంది? రాముడు ఒక బాణానికి ధ్వంసమైపోయింది, శిథిలమైపోయింది. దేవతల ఆజ్ఞ మేరకు సూర్యుడే భూమి మీదకి దిగి వచ్చాడన్నట్టుగా నేల మీద పడిపోయింది. తం చతుర్భిః కరః క్రుద్ధో రామం గాత్రేషు మార్గణ్యేః వివ్యాధయుధి మర్మజ్ఞో మాతంధమివ తోమరేః. అంతటా కరుడికి ఇంకా కోపం వచ్చింది. మావటివాడు చిన్న చిన్న ఈటెలతో పెద్ద మదగజాన్ని కూడా ఎలా అయితే అటు ఇటు చెప్పినట్టుగా దాన్ని తిరిగేలాగా చేస్తాడో అలాగే 4 బాణాలతో రాముడి శరీరాన్ని బాధించాడు. సరామో బహుభిర్బాణైః కార్ముకనిసృత్యైః విద్ధో రుధిరసిక్తాంగో బభూవ ఋషితో భృశం. అప్పుడు కరుడు ధనుస్సు నుంచి వచ్చిన ఆ 4 బాణాలు గాయపడిన రాముడి శరీరం ఇంకా రక్తంలో తడిసిపోయినట్టుగా అయింది. అంతటా రాముడు మళ్ళీ రోషావిష్టుడై సాధనుర్ధన్వీనాం శ్రేష్టః ప్రగృహ్య పరమాహవి ముమోచ పరమేశ్వాసః షట్చరాన్ అభిలక్షితాన్. కరుడు ప్రయోగించింది 4. అంతటా ధనుర్ధారుల్లో శ్రేష్ఠుడైన శ్రీరాముడు ఆ భీకర సమరంలో తన మహాధనస్సుని ఏదైతే వైష్ణవ ధనస్సు అగస్త్య మహర్షి ఇచ్చింది చేతబట్టుకున్నాడో ప్రసిద్ధములైన 6 బాణాలని కరుడు మీదకి ప్రయోగించాడు. శిరస్యేకేన బాణేన ద్వాభ్యాం బహ్వీం
बह्वोरधार्धयत् त्रिभिः చంద్రార్ధవక్త్రైశ్చ వక్ష్యశ్చ బిజగానః. వాటిలో ఆ బాణము కరుడి యొక్క నెత్తికి ఒకటి తగిలింది. అలాగే ఆ 2 బాణాలెళ్ళి శరముల్ని 2 బాహువులు ఏవైతే ఉన్నాయో ఆ రెండిటికి బాధించేలాగా తగిలినాయి. అలాగే అర్ధచంద్రాకారంలో ఉన్న 3 బాణాలు ఆ రాక్షసుడు యొక్క వక్షస్థలానికి తగిలాయి. 3 వక్షస్థలానికి, 2 చేతులకి, ఒకటేమో అతని శిరస్సుకి తగిలింది. తతః పశ్చాన్మహాతేజ నారాచాన్ భాస్కరోపమాన్ జిఘాంసు రాక్షసం క్రుద్ధః త్రయోదశ సమాధతే. మహా తేజస్శాలి అయిన ఆ రాముడు కరుని చంపదల్చి ఇలా క్రోధావేశంతో సూర్యుడి కిరణాలు ఎలా అయితే తీవ్రత పెరుగుతాయో అలా మళ్ళీ 13 బాణాలని ప్రయోగించాడు రాముడు కరుడి మీదకి. తతోస్యాయుగమేకేన చతుర్భిశ్చతురోహయాన్ షష్ఠేన తు శిరః సంఖ్యే కరస్య రథసారథేః. ఆ యుద్ధంలో ఇలా ఒకదానితో ఏమో రథం యొక్క కాడిని, 4 రథానికి ఉన్న గుర్రాలని, అలాగే 6వ బాణాలతో ఏమో కరుని యొక్క రథసారథి శిరస్సుని ఛేదించేశాడు. త్రిభిస్త్రివేణుం బలవాన్ ద్వభ్యామక్షం మహాబలః ద్వాదశే తు బాణేన కరస్య ససరం ధనుః. మహాబలశాలి అలాగే ఎంతో పరాక్రమశాలి అయిన శ్రీరాముడు 3 బాణాలతో రథం యొక్క నోగులు ఏవైతే దానికి పట్టి ఉంటాయో దానిని, 2 బాణాలతో దానికి ఏవైతే ముక్కలు అంటే రథానికి ఉన్న చక్రాలు అవి పట్టుకునే కాడలు, నోగులు అన్నిటినీ ముక్కలు ముక్కలు చేసేశాడు. చిత్వా వత్సనికాసేన రాఘవః ప్రహసన్నివ త్రయోదశేంద్ర సమోభిభేద సమరేకరం. ఈ 12వ బాణంతో కరుడు ఒక్క ధనుర్బాణాన్ని ఖండించేశాడు. ఇంద్రుడితో సమానమైన ఆ రాముడు వజ్రాయుధంలాగా తన బాణాలు ఈ మొత్తం 13తో ప్రయోగించి ఆ కరుణ్ణి అన్ని రకాలుగా రథమే లేకుండా రథం మీద సారథి, గుర్రాలు, రథాన్ని ముక్కలు ముక్కలు చేసేసి ఆ కరుడుకు కూడా గాయమయ్యేలా చేశాడు రాముడు. ప్రభగ్నధన్వా విరధో హతస్వో హతసారథిః గదాపాణిర్వప్లూత్య తస్సు భూమో కరస్తథా. శ్రీరాముడు యొక్క బాణాల ధాటికి కరుడు యొక్క ధనస్సు విరిగిపోయింది, రథం భగ్నమైపోయింది, గుర్రాలు వెళ్ళిపోయినాయి, సారథుడు మరణించాడు. ఇంకా చేసేదేమీ లేక రథం నుంచి కిందకి దూకి చేతిలో గదను పట్టుకుని మళ్ళీ యుద్ధానికి పూనుకున్నాడు. తత్కర్మ రామస్య మహారథస్య సమేత్య దేవాశ్చ మహర్షయశ్చ ఆపూజయంతాంజలయః ప్రహుస్తాః తథా విమానాగ్రగతాః సమేత. అప్పుడు దేవతలు, మహర్షులు వీళ్ళు అందరూ కూడా ఆ యుద్ధాన్ని చూస్తున్నారు. విమానాలతో అక్కడ ఉన్నారు. వారు ఆ మహారథుడై మీద ఉండి ఆ రాముడు కరుడు అంటే కరుడు రథం పోయింది, ఇప్పుడు ముష్టి యుద్ధానికి దిగినట్టుగా ఆ గదను పట్టుకుని రాముడి మీదకి వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు భంగపరుచుకునేలాగా ఇంకా యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. ఇంత బలశాలిగా ఇంతమందిని బాధిస్తున్న ఆ కరుణ్ణి రాముడు ఏ విధంగా అయితే రథసారథి దగ్గర నుంచి రథం దగ్గర నుంచి తన సేననే కాకుండా అవన్నీ ముక్కలు ముక్కలు చేసేసి ఇంక ఏది దారి లేకుండా రథం నుంచి కిందకి దిగి ఆయనతో గదను పట్టుకుని చేసే స్థితికి వెళ్ళిపోయాడు. అందుకని అదంతా వాళ్ళు చూసి ఆ తీరుని ఎంతో సంతోషించారు. తర్వాత వారందరూ కూడా ఆ రాముడికి నమస్కరిస్తూ ఆయనకి కొనియాడుతూనే ఉన్నారు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 28 సర్గ సంపూర్ణం.